గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 5వ అధ్యాయము 14వ శ్లోకం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. పరమాత్మ మానవుల యొక్క కర్తృత్వములు కానీ వారి కర్మలను కానీ కర్మఫల సంయోగమును కానీ సృజింపడు. ఈ అన్నిటిలో ప్రకృతియే వర్తిల్లును. మనకు చిరాకు వచ్చిన ప్రతిసారి, సమస్యలు వచ్చిన ప్రతిసారి, కష్టాలు వచ్చిన ప్రతిసారి, బాధలు వచ్చిన ప్రతిసారి, కోపం వచ్చిన ప్రతిసారి, అసహనం కలిగిన ప్రతిసారి మనం అనుకునే మాట, ఛీ దేవుడు నా తలరాత ఇలా రాశాడు, నా బతుకు దేవుడు ఇలా చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు. బయటకి సనాతన ధర్మం అవలంబిస్తున్నాము, హిందువులమి అని చెప్పుకుంటారు. కనీసం సనాతన ధర్మము ఏం చెబుతుందో కూడా అర్థం చేసుకునే స్థితి ఉండదు. సనాతన ధర్మానికి పునాది వేద ఉపనిషత్తుల సారమైన భగవద్గీత. భగవద్గీతలో పరమాత్మ ఏం చెప్తున్నాడో వినే ఓపిక, తీరిక, అర్థం చేసుకునే అంత పరిజ్ఞానం కూడా మనకు ఉండదు. మనం నిద్రలేసి చెప్పుకునేది మేము హిందువులమి, కట్టర్ హిందువులమి, రియల్ హిందువులమి. సరే, ఓకే. భగవంతుడు ఏం చెప్తున్నాడో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం కనీసం చేయండి. భగవంతుడు చెప్తున్న మాట అయినా సరే వినే ప్రయత్నం చేయండి. వాళ్ళు చెప్పేవి వీళ్ళు చెప్పేవి రెమెడీలు, పరిహారాలు అవి ఇవి రకరకాలు చేస్తారు. కానీ అసలైన వాడు, వీళ్ళందరినీ సృష్టించిన వాడు, ఈ కంప్లీట్గా జగత్తుకి ఆధారభూతుడైన వాడు ఆ పరమాత్మ ఏం చెప్తున్నాడు అది వినాలంటేనే మనకు చిరాకు వస్తుంది. తెలుసుకునే శ్రద్ధే ఉంటుంది. ఏ కాడికి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఏ ఉంగరం పెట్టుకోవాలి, ఏ రెమెడీ చేయాలి, ఏ జ్యోతిష్కుడి దగ్గరికి పరిగెత్తాలి, లేదంటే ఏ గుడి చుట్టూ వెళ్ళి తిరగాలి, ఏ తీర్థంలో మునగాలి, ఏ పూజ ఏ వ్రతము చేపిస్తే తొందరగా నాకు ఈ విషయం సాల్వ్ అయిపోతుంది. ఇది ఆరాటం తప్ప అసలు భగవంతుడు ఏం చెప్తున్నాడు విని అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. మళ్ళీ ఆయన ఫోటో ముందే కూర్చుంటాం. ఆయనకి 7 శనివారాలు చేయాలా, 17 శనివారాలు చేయాలా, చేస్తే సొంత ఇంటికి నెరవేరుతుందా, ఈ ఆరాటాలు తప్ప అసలు ఫోటోలో ఉన్నవాడు ఏం చెప్తున్నాడు అది అర్థం చేసుకునే స్థితి మనకు లేదు. కాబట్టే భారతదేశం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం. భగవద్గీత అర్థం చేసుకుంది హిందువులు మారో, భారతదేశము బాగుపడదు. గుర్తుపెట్టుకోండి, అర్థం చేసే ప్రయత్నం చేయండి. పరమాత్ముడు చెప్తున్నాడు స్పష్టంగా. భగవంతుడు అంటే పరమాత్మ మానవుల యొక్క కర్తృత్వమును కానీ వారి కర్మలను కానీ కర్మఫల సంయోగమును కానీ సృజింపడు. పరమాత్మకు మీరు చేసే ఏ పనులతోటి సంబంధము లేదు. కర్మలు అంటే పనులు, కర్తృత్వము ఆచరణ, అలాగే కర్మఫల సంయోగము. కర్మలు చేస్తే ఒక పని చేయడం వల్ల ఈ ఫలితం రావాలి, ఒక పని చేస్తే లేదంటే ఆ ఫలితం వస్తుంది, ఈ లాభం వస్తుంది, ఆ నష్టం వచ్చింది లేదంటే వచ్చింది. వీటన్నిటితోటి భగవంతుడికి ఏ సంబంధం లేదు. భగవంతుడు అసలు వాటిని సృష్టించలేదు, మీ తలరాత రాయలేదు. క్లియర్? తరతరాల నుండి ఏడ్చుకుంటానే ఉన్నారు. భగవంతుడు నాకు ఈ తలరాత రాశాడు, దేవుడు ఆ తలరాత నాకు రాశాడు. తరతరాల నుండి ఆయన మీద పడి ఏడ్చుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే భగవద్గీతలో ఒక్క శ్లోకం చదివి అర్థం చేసుకునే స్థితి మనకు లేదు. మనం సనాతన ధర్మానికి వారసులమని చెప్పుకుంటాం. లేకపోతే తిట్టే దేవుడు నా కర్మ ఇలా కాలిపోయింది, దేవుడు నా బతుకు బుగ్గిపాలు చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు. మరి ఎలా జరుగుతున్నాయంటే ఈ అన్నిటిలో ప్రకృతియే వర్తిల్లును. ప్రకృతిని అనుసరించి, గుణాలను అనుసరించి మీరు చేసుకుంటూ పోతారు మీకు తోచినవి. పక్కన వాడు ఏదో చెప్తాడు, ఈ బిజినెస్లో పెట్టుబడి పెట్టు లాభసాటిగా ఉంటుంది అనేసి. అవతల వాడి మాట విని గుడ్డిగా మీరు ఆ పని చేస్తారు. దాంట్లో బిజినెస్లో దానికి సంబంధించిన అనుభవాలు ఉండాలి. డక్కా ముక్కిలు తిని ఎన్నోసార్లు పడి లేచి అన్నీ బాగొట్టుకొని ఒంటి మీద బట్టలతో మిగిలి మరలా కష్టపడి గోడ కట్టుకొని అట్లాగే ఎన్నోసార్లు ఫెయిల్ అయిన వాళ్ళే తర్వాత మంచి బిజినెస్ పర్సన్స్ అయ్యారు. అందరూ తెలిసిన నిజాలే. మనం మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోం. కనీసం సమాజంలో ఏం జరిగింది, గతంలో ఏం జరుగుతుంది తెలుసుకునే పరిజ్ఞానం కూడా మనకు ఉండదు. పక్కన వాడు పెట్టుబడి పెట్టాడంట, వాడికి లాభాలు వచ్చాయంట, నన్ను కూడా పెట్టమన్నాడు, నేను పెట్టేస్తాను, నేను మునిగిపోయా, దేవుడు ఇలా చేశాడు నాకు. మనం స్పీడ్గా దోలాము, ఎదుటోడే స్పీడ్గా దోలాడో మనం జాగ్రత్తగా ఉన్నాం. ఏదో మొత్తానికి ఒక యాక్సిడెంట్ అయింది, ఒకరు పోయారు మన ఇంట్లో వాళ్ళు, అంతే. దేవుడు నాకు అన్యాయం చేసేసాడు, దట్స్ ఇట్. దేవుడే వచ్చి ఎదుటోడి చెవిలో చెప్పాడు, ఒరే వాడిని గుద్దరా అని. దేవుడికి కోపం ఉండి, శత్రుత్వం ఉండి ఎదుటోడి చెవిలో చెప్పి మరి గుద్దించి చంపేశాడు, అంతేనా? ఎవడో పిరికివాడు కావాలనుకుంటే తను తాను ఉద్ధరించుకొని చక్కటి మానసిక పరిపక్వత, ధైర్యము, సంకల్ప బలము, ఆత్మధైర్యం పెంపొందించుకొని ధైర్యంగా కూడా బ్రతకొచ్చు. తను ఆ ప్రయత్నం చేయకపోగా పిరికివాడిగా ఉండి ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతానో లేదంటే అప్పుల బాధలు ఉన్నాయనో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసేసుకున్నాడు. మిగతా ఇంట్లో వాళ్ళందరూ చేసే కంప్లైంట్, దేవుడు మాకు తలరాత రాశాడు,
మా జీవితాన్ని అన్యాయం చేశాడు, మా ఇంట్లో వ్యక్తిని తీసుకెళ్ళిపోయాడు, మా బతుకులు చీకటి చేశాడు. ఎవడు చేశాడు? దేవుడు చేశాడు. దేవుడు వచ్చి 1 లీటర్ పురుగు మందు కొనిచ్చి తాగురా అబ్బాయి, నీకు అప్పులు ఉన్నాయి కదా అని చెప్పాడా? మీ అంతటే మీరు చేసుకొని ప్రకృతి సంగము వలన ఆలోచించే బుద్ధి, విచక్షణ, జ్ఞానము, అందరికీ మెదడు, దాంట్లో ఉండే కణాలు అన్నీ కూడా సమంగానే ఉంటాయి. బ్రిలియన్స్కి ఎక్కువగాను మనకు తక్కువగా ఉండవు. కానీ మనకి పరిణితి లేక, అనుభవం లేక, నేర్చుకోక, ఆలోచించక మన జీవితాన్ని మనము సరిదిద్దుకోవాలి, మన బలహీనతలను మనం సరి చేసుకోవాలి అనే ఒక సాధన ఆలోచించుకోక మనకి ఇష్టం వచ్చిన పనులు, తోచిన పనులు, ప్రకృతిని అనుసరించి, గుణాలను అనుసరించి, తమో గుణం కారణంగా, రజోగుణం కారణంగా, సత్వగుణం కారణంగా, ఇంకొకళ్ళు చెప్పారు, ఇలాగ రకరకాల పరిస్థితులు, పరిణామాల కలయిక వలన రూపుదిద్దుకునే కొన్ని కర్మలు, వాటిని మనం ఆచరించడం, అది ఫెయిల్యూరు సక్సెస్ ఏదో ఒకటి అవ్వడము. సక్సెస్ అయితే నా అంతటి వాడు లేడని గంతులు పెట్టడము, ఫెయిల్యూర్ అయితే ఆత్మహత్య చేసుకోవడం, ద్వేషం వస్తే ఇంకొకటిని చంపేయడం, ఇంకేదో జరగడం, మొత్తం దేవుడి మీద వేసేయడం. భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు, వీడితో నాకే సంబంధం లేదు. మీరే చేసుకుంటున్నారు ప్రకృతి గుణములను అనుసరించి. సంగము మనసు ఏదో వింటుంది, నిజమే అనుకుంటుంది, చేసేస్తుంది, ఫిల్టర్ చేసుకోదు. పరిణామం ఏమిటి ఇదంతా కూడా ఆలోచించేవాడు వివేకి, విజ్ఞాని, వివేకవంతుడు ఆలోచిస్తాడు. వివేకం ఉండదు, బుద్ధి సరిగ్గా పనిచేయదు. ఎంతసేపటికి మనసు మాత్రం గుర్రం దూకినట్టు దూకుతూ ఉంటుంది, ఇష్టారీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. తర్వాత ఏదో జరుగుతుంది, దేవుడి తలరాత రాశాడు, దేవుడు మా బతుకు నాశనం చేశాడు, దేవుడు మా కొంప ముంచేశాడు, అసలు దేవుడు నాకే సంబంధం లేదని చెప్తున్నాడు పరమాత్మ. ఇంకో దరిద్ర భావజాలం కూడా ఉంది. ప్రతి చిన్న విషయానికి పూర్వజన్మలో చేస్తున్న కర్మే కారణం. పూర్వజన్మలో ఏదో చేసామండి, దానికి ఇప్పుడు ఇట్లా అయిందంటే, ప్రతి దానికి నీకు చేతగాక, నువ్వు దద్దమ్మయ్యి, నువ్వు సరిగ్గా చేసుకోక, నువ్వు ఫెయిల్ అయ్యి, లేదంటే నీకేదో జరిగి పూర్వజన్మలో చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాయి. ప్రతిదానికి పూర్వజన్మ కర్మలు బంధిస్తాయి, కర్మలు వేధిస్తాయి, కర్మలు నాశనం చేసేస్తాయి. ఈ విధంగా యూట్యూబ్లో గొడవ చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు కొందరు, విని భయపడేవాళ్ళు కొందరు. నువ్వేం చేస్తున్నావో, నీకేం ఆలోచనలు వచ్చాయో, నీవు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో, నువ్వు చేసే పని, నీ ఆచరణ, నీకు వచ్చే ఫలితము మొత్తానికి నీవే బాధ్యుడివి. భగవంతుడికి ఏ సంబంధం? ఆయన ఏమి సృష్టించట్లేదు, ఆయన స్క్రిప్ట్ రాసి రెడీ చేయట్లేదు. వీడు ఈరోజు 7 గంటల నిద్ర లేవాలి, ఈరోజు వీడు బ్రేక్ఫాస్ట్ చేయకూడదు, ఈరోజు వీడికి మధ్యాహ్నం లంచ్లో మంచి భోజనం లభించాలి, ఏదో అనుకోకుండా ఏ పార్టీకి వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ మంచి భోజనం లభిస్తుంది, రాత్రికి మంచి డిన్నర్ దొరకాలి, ఈ పూట వీడు ఆకలితో ఉండాలి. ఇవన్నీ నీ గురించి, నీ ప్రతిరోజు నీ షెడ్యూల్ గురించి నీ సెక్రటరీ కాదు పరమాత్మ, మొత్తం ముందుగా నీ స్క్రిప్ట్ రెడీ చేసేసి అది అలాగా ఫాలో అయిపోవడానికి. భగవంతుడికి సంబంధం లేదు నువ్వు చేసే పనులతోటి. నీ ఇష్టారీతిన ప్రకృతిని అనుసరించి, గుణాలను అనుసరించి, పరిస్థితులను అనుసరించి, నీకు తోచిన విధంగా నువ్వు ఆటలాడుతున్నావు. అది సక్సెస్ అయితే ఆహా నేను గంగా అనేసి నువ్వు ఎగిరి దూకుతున్నావు, గంతులు పెడుతున్నావు. అది ఫెయిల్ అయితే దేవుడు ఇలా చేశాడు, నా తలరాత ఇలా రాశాడు, నా కర్మ, దేవుడు మంచివాడు కదా, ఎన్నో పూజలు చేశాను, గొడవ చుట్టూ తీర్థాల్లో మునిగాను, చేతులకి ఈ రకరకాల దారాలు తాయెత్తులు కట్టుకున్నాను, ఆయన కూడా ఫలించలేదు. భగవంతుడు ఏం చెప్తున్నాడు వినండి. 100 ఫోటోలు పెట్టి పూజలు చేస్తే ఏమొస్తుందో నాకు తెలియదు. భగవంతుడు చెప్పింది వినకపోతే మాత్రం అజ్ఞానమే మిగులుతుంది, జీవితానికి నష్టం కలుగుతుంది. మీరు ఎన్ని రకాల పూజలు చేసినా సరే, 24 గంటలు చేసినా సరే, ఎప్పటికీ మీరు ఆ పరమాత్మను అర్థం చేసుకోలేరు. పరమాత్మను అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది, అది భగవద్గీత చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. లేదంటే భగవంతుడు మనకి ఎప్పటికీ అర్థం కాకుండా క్వశ్చన్ లాగే మిగిలిపోతాడు, మనం తిట్టుకోవడానికి పనికి వస్తాడు. కాబట్టి భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళే పరమశాంతిగా ఒక మంచి క్లారిటీ తోటి జీవితం గడపగలుగుతారు. ధర్మరక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.